పరమ ప్రశాంతంగా ఉండగలిగినటువంటి వాడై ఉండాలి. అసలు ఆ ప్రశాంతత లేనివాడు ఇవన్నీ చెయ్యలేడు. అందుకే సృష్టి స్థితి ప్రళయం ఈ మూడు చేసేటప్పుడు నేనే విధమైన ఉద్వేగముతో చెయ్యను. చాలా మంది ఏమంటారంటే లయం చేసేటప్పుడు ఆయన చాలా కోపంగా ఉంటాడంటారు. తప్పు, అలా ఏం చేయడు. ప్రళయమునందు సంహారమునందు కూడా పరమేశ్వరుడు కారుణ్యమూర్తి. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు సనాతన ధర్మానికి అంతటికీ కూడా జీవం అక్కడే ఉంది. ఈశ్వరుడు సృష్టికర్తగా, ఈశ్వరుడు స్థితికర్తగా, ఈశ్వరుడు ప్రళయకర్తగా, మూడిటిగా కూడా ఆయన బహు కారుణ్యమూర్తి. ఆయన సృష్టి చేసేటప్పుడు పరమ కారుణ్యంతో చేస్తాడు. ఎందుకు చేస్తాడు అంటే ఒక్కటే కారణం. ఒకడు శరీరం విడిచిపెట్టి ఇంకో శరీరంలోకి వెడితే కదూ సృష్టి. ఇంకొక శరీరాన్ని